ఈరోజు మన ఆత్మీయ చింతన దైవిక ఉజ్జీవనం గురించి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో కీర్తనల గ్రంథం 138వ అధ్యాయం 7వ వచనంలో దేవుని వాగ్దానం ఇలా సెలవిస్తోంది: నేను ఆపదలలో చిక్కుబడియున్నను, నీవు నన్ను బ్రతికించదవు. నా శత్రువుల కోపము నుండి నన్ను రక్షించుటకై నీవు నీ చేయి చాపెదవు, నీ కుడిచేయి నన్ను రక్షించును. మనం కొన్నిసార్లు అంతులేని సమస్యలతో, తట్టుకోలేని ఆందోళనలతో చుట్టుముట్టబడినట్లు అనిపించవచ్చు. అయితే అటువంటి విపత్కర పరిస్థితులలో కూడా దేవుని సన్నిధి మనకు నూతన జీవాన్ని, ఆత్మీయ బలాన్ని ప్రసాదిస్తుంది. ఆయన శక్తివంతమైన హస్తం కేవలమొక గుర్తు మాత్రమే కాదు, అది మనకు వ్యతిరేకంగా వచ్చే ప్రతి శత్రువు నుండి, ప్రతి కీడు నుండి కాపాడే ఒక బలమైన డాలు. మన కష్టాలలో మనం ఎన్నడూ ఒంటరివాళ్లం కాదు. ఆయన కుడిచేయి మనకు సంపూర్ణ రక్షణను, నిరంతర భద్రతను ఇస్తుంది. ప్రార్థన. ప్రభువా, నేను ఆపదలలో చిక్కుకున్నప్పుడు నన్ను తిరిగి బ్రతికించి ఉజ్జీవింపచేస్తానని మీరిచ్చిన వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు. నా జీవితంపై మీ శక్తివంతమైన హస్తాన్ని చాపి శత్రువుల ప్రతి తంత్రం నుండి నన్ను రక్షించండి. మీ కుడిచేయి నన్ను రక్షిస్తుందనే నిశ్చయతతో నేను ధైర్యంగా ఉంటున్నాను. ఆమెన్.